ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మోహించిన అప్సరస ఊర్వశి, తిరస్కరించిన అర్జునుడు. కొనసాగింపు. తరువాత అతిలోక సుందరి అప్సరస ఊర్వశి పన్నీటితో జలకాలాడి దివ్య వస్త్రభూషణాదులు ధరించి పూలమాలలతో అలంకరించుకుంది. అర్జునుడిపై మరులుగొన్న ఆమె వాయువేగ మనోవేగాలతో చిరునవ్వులు చిందిస్తూ అర్జునుని నివాసానికి చేరింది. ద్వారపాలురు వచ్చి ఆమె వచ్చిన సంగతిని అర్జునుడికి తెలిపారు. ఊర్వశి అర్జునుని చెంతకు వచ్చింది. అర్జునుడికి మనస్సులో అనేక సందేహాలు కలిగాయి. సంకోచంతో కన్నులు మూసుకొని ఆమెకు నమస్కరించి గురుజనుల యందువలే ఆమె యందు ఆదర గౌరవాలు ప్రకటిస్తూ, దేవి పాదాభివందనం, నీ ఈ సేవకునికి ఏమి ఆజ్ఞ అని అడిగాడు. ఊర్వశి నిశ్చేష్టురాలైంది. ఆమె అతనితో, ఇంద్రుని ఆజ్ఞానుసారం చిత్రసేన గంధర్వుడు నా వద్దకు వచ్చి నీ గుణాలు కీర్తించి నేను నీ దగ్గరకు వచ్చేలా చేశాడు. వారిరువురి ఆదేశం మేరకు నేను నిన్ను సేవించుకోవటానికి వచ్చాను. వారి ఆదేశమనే కాదు, నీ గుణాలు విన్నప్పటి నుండి నా మనస్సు నీ యందు తగులుకుంది. నేను చాలా రోజుల నుండి నిన్ను పొందాలనే కోరికతో ఉన్నాను. నన్ను స్వీకరించు అంది. ఊర్వశి మాటలు విన్న అర్జునుడు సిగ్గుతో భూమిలోకి కుంచుకుపోయాడు. రెండు చేతులతో చెవులు మూసుకొని, హరిహరి, ఈ మాటలు నా చెవిన పడకుండా ఉంటే ఎంత బాగుండేది. దేవి, నీవు నాకు గురుపత్ని వంటి దానవు. దేవసభలో నేను నిన్ను నిర్నిమేషంగా చూసిన మాట నిజమే. అయినా నాలో ఏ దురుద్దేశమూ లేదు. పూర్వంశానికి ఆనందాన్ని అందించిన తల్లివి నీవు. నిన్ను గుర్తుపట్టడంతోనే నా కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. అందుకనే నిన్ను నేను అలా చూశాను. దేవి, నన్ను మరొకలా భావించనే వద్దు. నీవు నాకు పెద్దల కంటే పెద్దవు, పైగా మా పూర్వజులకు తల్లివి అన్నాడు. ఊర్వశి, వీరుడా, మా అప్సరసలకు ఎవరితోనూ వివాహమవదు. మేము స్వతంత్రులం. కాబట్టి నన్ను పెద్దల సరసన చేర్చకు. నన్ను అనుగ్రహించు. కామపీడితురాలైన నన్ను వదిలిపెట్టకు. కాముడు తొందర పెడుతున్నాడు. ఈ బాధ నుండి నన్ను తప్పించు అని తొందర చేసింది. అర్జునుడు, దేవి, నేను నిజంగా చెబుతున్నాను. దిక్కులన్నీ వాటి అధిదేవతలతో పాటు నా మాటను ఆలకించుగాక. కుంతీమాద్రులు, ఇంద్రపత్ని శచీదేవి నాకు ఎలా తల్లులో, అలాగే నీవు కూడా పూర్వంశ జననివి కాబట్టి నాకు పూజింపదగిన తల్లివి. నేను నీకు దండం పెడుతున్నాను. పూజింపదగిన దానివి. నిన్ను తల్లివలే, నేను పుత్రునివలే రక్షింపదగిన వాడను అని సూటిగా చెప్పాడు. అర్జునుని మాటలు విన్న ఊర్వశి కనుబొమ్మలు ముడివేసి కోపంతో కంపిస్తూ తోకతొక్కిన త్రాచుల, అర్జున, నేను నీ తండ్రి ఇంద్రుని ఆజ్ఞానుసారం కామాతురుడై నీ దగ్గరికి వచ్చాను. అయినా నీవు నా కోరిక తీర్చలేదు. కాబట్టి స్త్రీల మధ్య నాట్యగానిగా నపుంసకుడవై గౌరవరహితంగా బతుకు అని శాపమిచ్చింది. ఆమె పెదవులు అదురుతుండగా దీర్ఘంగా నిట్టూరుస్తూ అక్కడి నుండి తన భవనానికి విసవిసా వెళ్ళిపోయింది. అర్జునుడు వెంటనే జరిగినది అంతా చిత్రసేనుడికి చెప్పాడు. చిత్రసేనుడు ఇంద్రుడికి నివేదించాడు. ఇంద్రుడు అర్జునుని ఏకాంతంగా పిలిచి
అతనిని ఎంతగానో ఓదార్చాడు. మందస్మితంతో, అర్జున, నిన్ను కన్న కుంతి ధన్యురాలు. నీవు నీ ధీరత్వంతో ఋషులను కూడా జయించావు. ఊర్వశి శాపం నీకు అక్కరకు వస్తుంది. మీరు 13వ ఏట అజ్ఞాతవాసం చేసే సమయంలో నపుంసక రూపంలో గుప్తంగా ఉంటూ ఆ ఏడాది ఈ నీ శాపాన్ని అనుభవించవచ్చును. తర్వాత నీకు యథావిధిగా పురుషత్వం లభిస్తుంది అని చెప్పాడు. అర్జునుడికి మనస్తాపం తొలగిపోయి సంతోషం కలిగింది. అతడు చిత్రసేనునితో కలిసి స్వర్గ సుఖాలు చూరగొన్నాడు. జనమేజయ, అర్జునుడి ఈ చరిత్ర విన్నవారికి మనస్సులో కూడా పాపచింతన కలగదు. అతని నడవడిక అంత గొప్పది. ఇలా ఉండగా ఒక రోజున లోమశ మహర్షి స్వర్గానికి వచ్చాడు. ఇంద్రుడి అర్ధసింహాసనంపై ఆసీనుడై ఉన్న అర్జునుని చూచి, ఇతడేమి పుణ్యం చేశాడో, ఇంద్రుని అర్ధాసనం లభించటానికి ఇతడు ఏ ఏ దేశాలను జయించాడో అని మనస్సులోనే ఆశ్చర్యపడుతూ ఆసీనుడయ్యాడు. ఇంద్రుడు అతని మనస్సును పసిగట్టి, మహర్షి, మీ సందేహం నాకు తెలిసింది, చెబుతున్నాను వినండి. ఈ అర్జునుడు మనుష్యమాత్రుడు కాదు, నరరూపధారి అయిన దివ్యుడు. సనాతనుడైన నరుడనే ఋషి ఇలా మనుష్యుడై పుట్టాడు. నరనారాయణులిద్దరూ కార్యసిద్ధి కోసం భూమి మీద కృష్ణార్జునుడై పుట్టారు. ఇప్పుడు నివాత కవచులనే రాక్షసులు మదోన్మత్తులై నాకు అపకారం తలపెడుతున్నారు. వారు వరాలు పొంది తమ్ము తాము మర్చిపోతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కాళింది మడుగులోని సర్పాలను పెకిలించి వేసినట్టుగా దృష్టి మాత్రం చేతనే ఈ అర్జునుడు ఈ నివాత కవచులను వారి అనుచరులతో సహితంగా నాశనం చేసివేయగలడు. మహాతేజపుంజమైన అతనిలో క్రోధాగ్ని రగులుకుంటే ఈ సమస్త జగత్తును భస్మీభూతం చేయగలడు. ఈ పనికి కేవలం అర్జునుడు ఒక్కడే సరిపోతాడు. నివాత కవచులను సంహరించాక అతడు భూలోకానికి వెళ్ళిపోతాడు. మహాత్మా, మీరు భూలోకానికి వెళ్ళి కామ్యకవనంలో ఉంటున్న సత్యప్రతిజ్ఞుడైన ధర్మజుని కలుసుకొని అర్జునుని విషయంలో ఏమీ చింతించవలసిన పని లేదని చెప్పండి. అర్జునుడు ఇప్పుడు అస్త్రవిద్యా కుశలుడయ్యాడని, దివ్య నృత్య గానాలతోనూ వాదన కళలోనూ ఆరితేరాడని కూడా చెప్పండి. అతని సోదరులతో కలిసి పవిత్రమైన తీర్థయాత్రలు చేయమని, అలా చేయటం వలన పాపాలు తాపాలు నశించి పవిత్రుడై రాజ్యాన్ని పొందగలరని ధర్మజాతులకు చెప్పండి. బ్రహ్మర్షి, మీరు గొప్ప తపస్సంపన్నులు, సమర్థులు. కాబట్టి భూలోకంలో తిరిగే సమయంలో పాండవులను కాస్త కనిపెట్టి ఉండండి అని ఇంద్రుడు చెప్పాడు. లోమశుడు ఇంద్రుడి మాటను పాటించి కామ్యకవనానికి పాండవుల వద్దకు వెళ్ళాడు. సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.